చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా, కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది. ఇప్పుడు 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు, నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టుంది. కాళేశ్వరంకి అనుమతులు ఎవరు ఇచ్చిండ్రు? TAC టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈస్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు, అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపట్టినట్టు, ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపట్టినట్టు, బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు. అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు. ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి, ఒకవైపే విని, ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది. అది వాస్తవం ఏందనేది 650 పేజీల రిపోర్ట్ బయటకు వస్తే కానీ తెలియదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం బయట పెట్టిన దాన్ని బట్టి చూస్తే, ఆ రిపోర్ట్ చూస్తే అది నిజమైతే కమిషన్ ఒకవైపే చూసిని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా కనబడతా ఉంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ పూర్తిగా ట్రాష్, బేస్లెస్ ఎలిగేషన్స్. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టును రివ్యూ చేయడము, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయడము, ప్రజలకు త్వరితగతిన నీళ్ళు ఇవ్వడం అనేది ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేసే పని. అది రాజకీయ జోక్యం అనరు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్. సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే, ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది, బేస్లెస్ లాగా ఉంది. చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు, రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి. అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు. ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షా కమిషన్ వేసింది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు. అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి. ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు, ప్రజాక్షేత్రంలో నిలబడవు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది. అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకు తెలుసు, మీకు తెలియదేముంది. కమిషన్ల పేరిట, కేసుల పేరిట రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా వరుస ధారావాహికలు ఒకటి తర్వాత ఒకటి, ఎలక్ట్రిసిటీ కమిషన్ అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, లేకపోతే గొర్రెల స్కామ్ అంటాడు, లేకపోతే ఈ కార్ రేసింగ్ అంటాడు. ఏదో ఒకటి పెట్టి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఆయన ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా, ప్రజలు తిరగబడకుండా లేని కుట్రలను వరుసగా ఒక సీరియల్ లాగా నడుపుతూ ఉన్నాడు. ఆ టీవీలలో కొన్ని సీరియళ్ళు వస్తుంటాయి, జనరల్గా బాగా టాప్ సీరియల్స్ నడుస్తుంటాయి. కార్తీక దీపం అనే సీరియల్ వస్తూ ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ రాగానే గుడి గంటలు అనే సీరియల్ వస్తుంది. గుడి గంటలు అయిపోగానే బ్రహ్మముడి అనే సీరియల్ వస్తుంటుంది. అట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటెనుకోటో సీరియల్ లెక్క నడుపుతున్నాడు. సీరియల్ కాదు కదా, నిజాలు చెప్పు నువ్వు. ఇవి మొత్తంగా చూస్తే రైతుల ప్రయోజనాలు ఫనంగా పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయనను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణే తప్ప రైతులకు న్యాయం చేయాలనో ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఎందుకంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది, ఇవాళ కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు పడక కరువు పరిస్థితులు ఉన్నాయి, పంటలు ఎండిపోతూ ఉన్నాయి,
నిన్న మా బీఆర్ఎస్ నాయకులు కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయండి అని అక్కడికి వెళ్ళారు. మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉంది, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈరోజు కావాలనే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నీళ్ళు ఇవ్వకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు చూస్తే తమ్మిడిహట్టి అని నిన్న చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. 2007 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా. తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు ఎత్తలేదు? అసలు తమ్మిడిహట్టి దగ్గర మీరు ఏ బేసిస్లో నిర్ణయించారు? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ఉంది, శాంచురీ ఉంది. తమ్మిడిహట్టి దగ్గర మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు. మరి ఏ బేసిస్లా? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. మీరు ఇవాళ మమ్మల్ని మేడిగడ్డ దగ్గర ఎట్లా పెట్టారు అన్నారు. మేము పెట్టడానికి ఒక బేసిస్ ఉంది, మేము పెట్టడానికి ఒక నివేదిక ఉన్నది. అసలు మీరు తమ్మిడిహట్టి దగ్గర ఎట్లా పెట్టిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే ఈ కాంగ్రెస్ నాయకులు. నాటి నుంచి నేటి వరకు అదే గోబల్స్ ప్రచారం. ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు. అటు మేడిగడ్డకు, ఇటు వార్ధా మీద, అటు చెనాకా కొరాటాకు ఒకేసారి 3 అగ్రిమెంట్లు చేసినారు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి 3 అగ్రిమెంట్లు చేశారు. ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు. ఏమని మాట్లాడిందంటే, లేలే మేము ఆల్రెడీ 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం, నువ్వు ఎట్ట తగ్గించినవు అన్నాడు. ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు 152 మీటర్లకు అగ్రిమెంట్ చేసుంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటా, నువ్వు రా, ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్కు పోయి రాజీనామా చేస్తాను. ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ చేశారు. ఇది నేను నోటి మాట చెప్తలేను, ఆ వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు, గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విసిరినారో ఒక్కసారి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు? 152 మీటర్లకు తమ్మిడిహట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీవు నిజంగా నిజాయితీ ఉన్నవాడవైతే నేను ఎట్లయినా బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట 40 నిమిషాలు ఉంటా. నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్కు రా. ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను, రాజ్భవన్కు అయినా రాజీనామా సమర్పిస్తాను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు 152 మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు. ఉన్నదా మరి అగ్రిమెంట్? ఈ రోజు వరకు, ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండ్రు, ఇయ్యాలటి వరకు కూడా చేయలే. నిజంగా అగ్రిమెంట్ ఉంటే 7 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు? అంటే అబద్ధపు మాటలు, గోబల్స్ మాటలు. ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు, ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాన్ని సృష్టించారు. అంటే ప్రజలకు ఉపకారం చేసేది లేదు, కానీ కేవలం ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకునేటువంటి ఒక ప్రయత్నం. మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించినాం. కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. మరి నువ్వేం చేసినవే? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి. ఒక్క చెరువు దవ్వినవా? ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా?
ఒక్క కాలువ దవ్వినవా? ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు, కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్నన్ను ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ 2 ఏళ్ల పాలనలో నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా. చేసినావు, ఏమన్నా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు, ప్రతిపక్షాలను వేసినావు, ఎలక్ట్రిసిటీ కమిషను, కాళేశ్వరం కమిషన్. ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు. ఇవాళ ఎంతసేపు శ్వేతపత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగింది అయితే ఏం లేదు. నాకు తెలిసి వచ్చే 2 ఏళ్లలో కూడా ఇదేం చేయడు, గిదే ముచ్చట. ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు, రేపు చేయగలిగేది కూడా లేదు. ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, కాళేశ్వరంను పడావు పెట్టాలి, బంకచెర్లకు నీళ్లు జారగొట్టాలి, గింత కనబడుతుంది. ఎందుకంటే అది ఇమీడియట్గా రిపేర్ ఉన్నది. 2 పిల్లలు గుంగిపోయినాయి. ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది 7th బ్లాక్ను మల్లగట్టు వాడు అని చెప్పింది. అంటే దాన్ని కట్టేది లేదు, నీళ్లు వాడేది లేదు, నువ్వు కట్టద్దు, బంకచెర్లకు నీళ్లు జారాలి, మీ గురువుకు శిష్యరికం, గురు దక్షిణ చెల్లించాలి. ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు. సరే, చరిత్రలో చాలా చూసినాం. ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ రోజు బ్యారేజీలు నిర్మించారు, ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించారు. రైతులకు మేలు జరగాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా కష్టపడి బ్యారేజ్ నిర్మించి గోదావరి జిల్లాలకు సాగునీరు అందించాడు. ఆ జిల్లాలను సస్యశ్యామలం చేశారు. ఆ రోజుల్లోనే బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ మీద కూడా కమిషన్ వేసింది. కాటన్ మీద హెమేటువంటి కమిషన్ ఒకటి వేశారు. ఆ కమిషన్ 900 ప్రశ్నలు అడిగింది. ఏది బ్యారేజీ కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి కాటన్ గారిని 900 ప్రశ్నలు అడిగి చాలా కాలం వేధించింది. కానీ ఏం జరిగింది లాస్ట్కు? ఇప్పటికీ కూడా సర్ ఆర్థర్ కాటన్ గారు ఆ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నాడు. ఈరోజు కూడా ఆయనని ఇప్పటికి కూడా దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, డెఫినెట్గా కేసీఆర్ గారు కూడా రేపు చరిత్ర పుటల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాడు. ముమ్మాటికి కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే, తెలంగాణ భవిష్యత్తుకు ఒక గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్. కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు. నేను జోక్ చేస్తలేను, సీరియస్గా అంటున్నా. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలనా? కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే. మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా? గంధమల్ల ఏంటిది? కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం. మరి కూలిందనేది నువ్వే, గంధమల్ల ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది నువ్వే, కూలిందనేది నువ్వే. మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని 6,000 కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినావా లేదా? మరి కాళేశ్వరం కూలిందంటావు, కాళేశ్వరం నీళ్లు 6,000 కోట్ల రూపాయలతో తెచ్చి మూసీలో పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ? అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, గోబలు చెప్తున్నావు. సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు, 100 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులను, కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి, ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంది 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు 32% ఖర్చు పెట్టినాం అన్నాడు. ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు. సత్యహరిశ్చంద్రుడే దిగచ్చిండా, అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఆయనకు. వాస్తవానికి చెప్పాలంటే 2014 రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్లలో పెట్టిన ఖర్చు కేవలం 3,700 కోట్లు మాత్రమే. మీరు చేసిన పనులు కేవలం 3,700 కోట్లు మాత్రమే, నాట్ ఈవెన్ 10%. కానీ ఆయన ఏం చెప్పిండు నిన్న? 11,000 కోట్ల రూపాయల పనులు చేసినాం, 32% పని చేసినాం. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఆనాటి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా
కనీసం అనుమతి కూడా తేలేదు. నా సిడబ్ల్యూసి అనుమతి తేలేదు, నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు. ఇంకా సిగ్గు లేకుండా 32% పనులు చేసినాం. కమిషన్లు దొబ్బిండ్రు మీరు ఆ రోజు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద, సర్వే అండ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2300 కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు. కమిషన్లు దొబ్బిండ్రు, ప్రజలకు అన్యాయం చేసిండ్రు. 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 7 ఏళ్ళు అధికారంలో ఉంటే తట్టెడు మట్టి కూడా తమ్మిడిహట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇకపోతే కాళేశ్వరం మీద నిన్న గవర్నమెంట్ ఒక 60 పేజీల రిపోర్ట్ బయట పెట్టింది. సరే, నేను ఇందాకే చెప్పిన నిజాలేంది అబద్ధాలేంది 650 పేజీల రిపోర్ట్ పెట్టే బయటకు వస్తుంది. బట్ నిన్న గవర్నమెంట్ చెప్పిన దాంట్లో 4 అంశాలు ప్రధానంగా చెప్పారు. ఒకటేమో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినటువంటిది అది సిన్సియర్గా హానెస్ట్గా అనిపించలేదు అనేది ఒక కామెంట్ చూశాను నిన్న. రెండవది, రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ దగ్గర నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదని ఒక 50 సార్లు రాసిండ్రు నిన్న. దాని సంగతి ఏందో ఇప్పుడు బట్టలు పెట్టేట్టు చెప్తా వీళ్ళది. నిపుణుల కమిటీ మేడిగడ్డను వద్దన్నదట. ఇక మూడో విషయం ఏం చెప్పే ప్రయత్నం చేసిందంటే క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఈ 3-4 విషయాల మీద నేను ఆరోపణలు చేయను, నిజాలు ఆధారాలతో సహా చూపిస్తాను. సో ఫస్ట్ దానికి పోదామిగా. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం, అసలు అది తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మాకేదో సిన్సియర్గా అనిపించలేదు అన్నారు. ఒకసారి లెట్ us సీ దట్. ఇది నేను చెప్తున్నది అయితే కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ మనకు రాసిన లేఖ, లెటర్ నంబర్ 1. ఇది 18/2/2015 మన రాష్ట్రానికి వచ్చింది. ఇందులో ఏం రాశారో ఒకసారి చదివి వినిపిస్తాను. There is a spillage of water during monsoon period, especially during the high water stages. It has been estimated that approximately 70.2 TMC of water is spilling, corresponding to 75% dependable year based on proposed pumping provision for the submitted proposal. In case there arises a need to release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon flows and 20% in lean season corresponding to 75% dependable year is being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilizations. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. చాలా స్పష్టంగా మీరు ఎకలాజికల్ ఫ్లోస్ రిలీజ్ చేయాలనేది కేంద్ర పర్యావరణ శాఖ నిబంధన ఉంది. దాని ప్రకారంగా విడుదల చేస్తే మీకు 160 టీఎంసీల నీళ్లు ఉండవు అని 18 ఫిబ్రవరి 2015 ఒక లేఖ వచ్చింది. తర్వాత ఇంకొక లేఖ వచ్చింది 4th మార్చ్ 2015. ఇవి మనవి కావు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన లేఖ. ఇది లెటర్ ఫ్రంట్ పేజ్ అండ్ ఐ విల్ రీడ్ అవుట్ ద కామెంట్స్. చాలా డీటెయిల్గా చెప్పినారు కానీ నేను సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తా, టైం. As evident from detailed water availability studies carried out by the project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC at 75% dependability, which includes perceived surpluses from the share of upper riparian states of 63 TMC. ఇప్పుడు ఏదైతే 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయని మనం అనుకుంటున్నామో, పైపెరగ బాబు 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయంటున్నామో, అందులో ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన 63 కూడా కలిపి ఉన్నాయి. ఎగువ రాష్ట్రాలకు కేటాయించబడిన 63 అందులో ఉన్నాయి. ఒకవేళ ఆ 63 వాళ్ళు తీసుకుంటే మీకు మిగిలేది 102 టీఎంసీలు మాత్రమే అని చెప్పింది స్పష్టం. అది చెప్పడమే కాక ఇంకో మాట అన్నారు అందులో. ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ that the planned utilizations are more than 75% availability as indicated below అని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే ఎప్పుడైనా నది నీళ్లను 100 టీఎంసీలు ఉంటే 75% డిపెండబిలిటీ, 75% ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ 75% తీసుకున్నప్పుడే 63 పై వాళ్ళవి ఉన్నాయి. కానీ
పైన రాష్ట్రాలు 75% కంటే ఎక్కువ వాడుతున్నారు, అంటే 63 కంటే ఇంకెక్కువనే మీకు ఉండవు అని చెప్పిండ్రు. చెప్తూ దాని డయాగ్రామ్ మొత్తం నేను అందులో పెట్టలేదు, కానీ ఇట్లా క్లియర్గా ఏ బేసిన్లో ఎట్టెట్లా వాడుతున్నారు, G7, G8, G9లో వాళ్ళకి కేటాయించబడింది ఎంత, అంతకంటే ఎక్కువ ఎలా వాడుతున్నారో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్తూ ఆ కింది పారాగ్రాఫ్ చూస్తే, యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ రైపేరియన్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ ఎట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి reliably available in future. The project are advised to review the quantum of divertible water flows from Pranahita barrage site considering the overall availability at the location. నీళ్ళు లేవు, వీఆర్ అడ్వైజింగ్ ద ప్రాజెక్ట్ అథారిటీ, రివ్యూ చేసుకోండి, ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా 2వ లెటర్లో కూడా తేల్చి చెప్పారు. నీళ్లు లేవు అని ఇంత స్పష్టంగా ఒకవైపు సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే, ఇంకొక వైపు వీళ్ళు ఏం కామెంట్ చేస్తారు, దే ఆర్ నాట్ సిన్సియర్. అంటే వీ హ్యావ్ నాట్ డిసైడెడ్, ఇట్ ఈస్ టోల్డ్ బై సిడబ్ల్యూసి. సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పింది, ఒక్క లెటర్లో కాదు 2 లెటర్లలో చెప్పింది. నీళ్లు లేవని కొండబద్దలు కొట్టి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తూ ఉంటే మీరు ఎందుకు మార్చిండ్రు, మీ మార్పు సిన్సియర్గా అనిపిస్తలేదు అని నిన్న కామెంటు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఇంకోటి రాసింది నిన్న, సెకండ్ స్లైడ్, ఇదైతే మరీ జోకు. నిన్న ఒకటి ఏం పెట్టిందంటే, ఉమాభారతి గారు ఒక లెటర్ రాసింది తెలంగాణ ప్రభుత్వానికి, దాంట్లో హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పిండ్రు అని చెప్పి నిన్న ఒక లెటర్ రాసిండ్రు. నెక్స్ట్ పేజ్. అదే ఉమాభారతి రాసిన లెటర్లో వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్. అసలు తుమ్మిడిహట్ నుంచి ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఇప్పుడు మీకు 3 ఆధారాలు చూపించాను. సిడబ్ల్యూసి 2 లెటర్లు, ఉమాభారతి లెటర్ నీళ్లు లేవు. దెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించడానికి ఒప్పుకునేది లేనే లేదు అని చెప్పింది. దానికి 7 ఏళ్ళు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు అదే చెప్పిండ్రు. నేను 1 సంవత్సరం పాటు కేసీఆర్ గారు, మా ఇంజనీర్లు, మా అధికారులు, నేను కూడా స్వయంగా వెళ్ళి మహారాష్ట్రను ఒప్పించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పిండ్రు. 2వ పాయింట్, అక్కడ చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. అసలు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి చోట ఎవడన్నా బ్యారేజ్ కడతాడా? సుప్రీంకోర్టు నుంచి అనుమతి రావాలంటే 10 ఏళ్ళు పట్టినా రాదది. అంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, నీళ్లు లేని చోట ఇరికిచ్చిండ్రు, అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో కిరికిరిలో ఇరికిచ్చిండ్రు, చాప్రాల్ వైల్డ్ లైఫ్లో కిరికిచ్చిండ్రు. అంటే మీరు అసలు తమ్మిడిహట్టి దగ్గర పెట్టుడే పెద్ద తప్పు చేసింది కాంగ్రెస్. అసలు ఇవాళ ఏదన్నా చర్యలు తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి. ఏ బేసిస్ మీద మీరు తమ్మిడిహట్టి దగ్గర పెట్టినరు, ఎందుకు 7 ఏళ్లలో అనుమతులు తేలేదు, ఇవాళ మీరు సమాధానం చెప్పాలి. ఇంకా ఉల్టా ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు, మీరు చేసిన తప్పును, మీరు చేసిన వృధా ఖర్చును నిరుపయోగం కాకుండా ఉపయోగించడం కోసమే తమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం జరిగింది. మీరే అదే విషయం రాసిండు అక్కడ. ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన సీఎం గారికి రాసిండ్రు. ఆనాడు 2013లో రాశారు. At this full reservoir level 152 meters, about 2099 hectares of land from 22 villages of district Chandrapur and 8 villages of district Gachiroli is likely to be submerged, and this is the main cause of unrest among the farmers in the area. It is also requested that Andhra Pradesh government should not proceed with unilaterally decided layouts and control levels, as it may lead to unfruitful expenditure. నీ సొంతగా 152 మీటర్ల ఎత్తు నిర్ణయించుకొని నీ ఇష్టం ఉన్నట్టు పనులు చేస్తే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది, దండగైతుంది, నువ్వు వెంటనే ఆపుకో, రివ్యూ చేసుకో అని హెచ్చరిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకు రాసిండు. ఇది మీరు చేసిన తప్పు. మహారాష్ట్రను ఒప్పించకుండా, నీళ్లున్నాయా లేవా చూడకుండా, వైల్డ్ లైఫ్లో ఇరికిచ్చి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన తప్పును సరిదిద్దడం కోసం కేసీఆర్ గారు దాన్ని మేడిగడ్డకు మార్చడం జరిగింది. ఇవాళ శిక్షించాల్సి వస్తే, చర్యలు తీసుకోవాల్సి వస్తే యూనిలాటరల్గా ఏకపక్షంగా అన్ని నిజాలు బయట పెడతాం. ఇంకా మరిన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మొత్తం బయట పెడతాం. అయితే నేనేమంటారు, ఇట్స్ ఎ డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. నేను ఇందాకనే చెప్పిన, ఒక ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ముఖ్యమంత్రి రివ్యూ చేయడం అనేది ఆయన బాధ్యత. ఆ ముఖ్యమంత్రి రివ్యూ చేయకపోతే తప్పు, కానీ రివ్యూ చేస్తే తప్ప. ఇట్ ఇస్ టోటలీ ఇల్లాజిక్. ఇదేదో రాజకీయ ప్రమేయం, ఇట్స్ నాట్ పొలిటికల్.
ఈజ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. డెఫినెట్గా ఆయన రివ్యూ చేయాలి. నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్న వ్యక్తి, ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి, ప్రాణాలు త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని తపనపడ్డ వ్యక్తి కనుక రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, తన్లాడిండు, తొందరగా పూర్తి చేయడానికి రివ్యూ చేసిండు. కానీ దాన్ని సోల్ డెసిషన్ అన్నట్టుగా చేశారు. వాస్తవమైంది ఇందాకనే మీరు చూసిండ్రు. ఇందాకనే స్పష్టంగా పేజ్ నెంబర్ 14లో మీకు చూపించాను. ఎక్స్పర్ట్స్ కమిటీయే చెప్పింది, వ్యాప్కోస్ హ్యాస్ చూజన్ ఆఫ్టర్ కండక్టింగ్ ద లైడార్ సర్వే మేడిగడ్డ అన్నారం సుందిల్లా లొకేషన్. నంబర్ 1. నంబర్ 2, హై పవర్ కమిటీ అంటే అందులో రిటైర్డ్ మన ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో కూడిన హై పవర్ కమిటీ రెఫర్ చేసింది, క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, సిడబ్ల్యూసి కూడా దాన్ని ఆమోదించింది. సిడబ్ల్యూసికి ఇదంతా పంపిన డిపిఆర్ కూడా చూపించిన మీకు. సిడబ్ల్యూసి హ్యాస్ అప్రూవ్డ్, క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ అండ్ వ్యాప్కోస్ హ్యాస్ సజెస్టెడ్, హై పవర్ కమిటీ హ్యాస్ రికమెండెడ్. ఇంత స్పష్టంగా ఉంటే ఇది సోలో డెసిషన్ అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ మన మీద ఈరోజు ఒక కుట్రపూరితంగా చేసినటువంటి పరిస్థితి. అసలు తప్పుడు పని ఎవరైనా చేస్తే ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు చేసిండ్రు. ఆనాడు ఏ అనుమతులు లేకుండా, నీటి లభ్యత ఉన్నదా లేదా అని చూడకుండా, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా, వైల్డ్ లైఫ్ ఉన్నదా అని చూడకుండా ఆనాడు మీరు తప్పు చేసిండ్రు. మేము అటు వ్యాప్కోస్, ఇటు హై పవర్ కమిటీ, అటు క్యాబినెట్ అండ్ సిడబ్ల్యూసి, ఎవ్రీ వన్ హ్యాస్ అగ్రీడ్. నెక్స్ట్. ఇందాక నేను ఏది వ్యాప్కోస్ సంగతి చెప్తూ వచ్చినా కదా, ఏది క్యాబినెట్ అప్రూవల్ గురించి. ఇది సోలో డెసిషన్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ ద క్యాబినెట్ డెసిషన్. ఇది చూడండి మీరు, ఇది క్యాబినెట్ ఎజెండా నోట్స్. యాక్చువల్గా ఇంకా నా దగ్గర ఆ రోజు మేము ఇట్లా చేస్తారు వీళ్ళని తెలియదు కదా, ఇంకా చాలా కాయిదాలతో నేను లెటర్ పెట్టిన చీఫ్ సెక్రటరీకి, నాకు హోల్ క్యాబినెట్ మినిట్స్ కావాలి, క్యాబినెట్ ఎజెండా కావాలంటే దే ఆర్ నాట్ గివింగ్. ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పుడు గీళ్ళు గిట్లా కమిషన్లు వేస్తారు, కోడిగుడ్డు మీద ఈకలు బీక్తారు, బురద జల్తారు అనుకుంటే అన్నీ పెట్టుకుంది ఉంటాయి. బట్ నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లోనే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇది క్యాబినెట్ డెసిషన్ ఆన్ 14 జూన్ 2016. ఇది ఎవరెవరు మినిస్టర్లు ఆ రోజు హాజరైనరు, ఎన్ని గంటలకు, 12 గంటలకు అయింది. 3rd June 2016 ఇన్ ద కౌన్సిల్ హాల్, సెక్రటరియట్, కేసీఆర్ గారి నాయకత్వంలో హాజరైన మంత్రులు. Ratification of the action of the department in having entrusted certain works on nomination basis to WAPCOS. WAPCOS అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి, ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం. అది కూడా వాళ్ళకే ఎందుకు ఇచ్చినామంటే, అప్పుడు ప్రాణహిత చేవెళ్ళక కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాప్కోస్కే ఇచ్చింది. వ్యాప్కోస్ ఈజ్ ఎ కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో ఆనాడు కాళేశ్వరం మీద 7 లింకులను కూడా వ్యాప్కోసే చేసింది కనుక, ఇప్పుడు మార్చాల్సింది ఒక లింకే కనుక, వాళ్ళకు ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన ఉంది కనుక, ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కే క్యాబినెట్ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చింది. మీరు ఏం మాట్లాడతారు? ఇది సోలో డిసిషన్, దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు. దట్ ఈస్ ద క్యాబినెట్ రెజల్యూషన్, ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ మీకు ఇందాక చూశారు, ద ఎక్స్పర్ట్స్ కమిటీ, నిపుణుల కమిటీ కూడా అదే చెప్పింది. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ హియర్. ఇట్ ఈస్ నాట్ సోలో డెసిషన్, ఇట్ ఈస్ క్యాబినెట్ డెసిషన్. నెక్స్ట్, క్యాబినెట్ సబ్ కమిటీ. క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రీఇంజనీరింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు వివిధ ప్రాజెక్టుల మీద వేసినారు. ఆ రీఇంజనీరింగ్ది కూడా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, మళ్ళొకసారి చెప్తా, లెందీ అవుతుంది. సబ్ కమిటీ ముందు ఆ రోజు ఏం ప్రజెంటేషన్ పెట్టిండ్రు? సబ్ కమిటీ ఈజ్ వెల్ అవేర్ ఆఫ్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా. Sub committee is very clear why re-engineering has been done, and sub committee was asked ఏం చేయాలి అని సూచనలు సలహాలు అడిగారు. సో ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ను 3rd June 2016 నాడు క్యాబినెట్ ఆమోదించింది. ఇరిగేషన్ క్యాట్ డిపార్ట్మెంట్, రీ-ఇంజనీరింగ్ ఆఫ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, recommendations of the cabinet subcommittee approved the recommendation of the subcommittee. అంటే cabinet subcommittee recommendation కూడా it's a clear cut cabinet approval is there. Next, ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఈ 3 బ్యారేజీలను 2 సందర్భాల్లో ఆగస్ట్ 1, 2018, మే 27, 2018, ఆగస్ట్ 1, 2021లో క్యాబినెట్ ఆమోదం తీసుకోవడం జరిగింది.
ఫస్ట్ ఆర్ఈ, సెకండ్ ఆర్ఈ. ఇది మీరు చూస్తే May 27th, 2018. Iron Cat Department, Kaleshwaram project, construction of 3 barrages across Godavari River and 3 lift irrigations at Medigadda, Annaram, Sundilla under link 1 of the project. Project variations necessitated during the execution with reference to the administrative sanction accorded earlier. With reference to the administrative sanction accorded earlier. Revised administrative approval. అంటే మనం రాటిఫికేషన్ చేయడం జరిగింది. ఇచ్చిన జీవోలను క్యాబినెట్ ఏ రోజు? May 27, 2018. It's a cabinet ratification for 3 barrages. Next. This is again on 1st August 2021. Approval for the final estimate for the work Kaleshwaram project, Medigadda barrage, construction of barrage with radial guest hosting arrangements including formation of guide bunds on either side of the barrage. నేను ఒక దగ్గర మాట్లాడుతున్నారు అడిషనల్ వర్క్స్కు క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ మెన్షన్. దానికి కూడా గైడ్ బండ్స్ ఎట్సెట్రా కూడా మేడిగడ్డ ఫైనల్ అప్రూవల్ కూడా మరొకసారి కూడా క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఇది అన్నారం, ఐ థింక్ రైట్. అన్నారంకు కూడా 11th August 2022 నాడు అన్నారం బ్యారేజ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ టు ద ఫైనల్ ఎస్టిమేట్ ఫర్ ద వర్క్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్నారం బ్యారేజ్ విత్ రేడియల్ గేట్స్. ఎవరెవరు హాజరైందో కూడా అక్కడ ఉన్నది మీకు. మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారు, జగదీష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఈశ్వర్ గారు, దయాకర్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, హరీష్ రావు గారు, సబితా గారు, గంగుల కమలాకర్ గారు, సత్యవతి గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో ఇట్స్ వెరీ క్లియర్ కదా బై సాబ్. అందులో అయితే ఇద్దరు ఆన్నే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఇవైనా కాలేదా. నెక్స్ట్, దిస్ ఈజ్ సుందిల్లా బ్యారేజ్కు